వెల్కమ్ బ్యాక్. చంద్రబాబు రాయచోటికి అన్యాయం చేయరని భావిస్తున్నట్లు రాజంపేట టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు సుఖవాసి ప్రసాద్ బాబు తెలిపారు. రాయచోటి ఎక్కడికి పోదని, అన్నమయ్య జిల్లా ఏమీ కాదని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అన్నమయ్య జిల్లా ఇలాగే కొనసాగాలని రాయచోటి జిల్లా కేంద్రంగానే ఉంటుందన్నారు. రాయచోటి ప్రజల మనోభావాలు, ఆకాంక్షలు జరుగుతున్న ఉద్యమాన్ని సీఎం చంద్రబాబుకు తెలియజేస్తానని ప్రసాద్ బాబు పేర్కొన్నారు. ప్రసార మాధ్యమాల్లో వచ్చినట్లు రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా తీసేస్తున్నట్లు, రాయచోటిని ఎత్తపోయి మదనపల్లెలో, రాజంపేటను కడపలో, కోడూరును తిరుపతిలో కడుపుతున్నట్లు ప్రసార మాధ్యమాల్లో వార్త వచ్చింది. అఫీషియల్ గా సబ్ కమిటీలో చర్చ మాత్రమే జరిగింది, ఫైనలైజ్ అయితే కాలేదు. నేను రాయచోటి వాసిగా రాయచోటి నియోజకవర్గానికి అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ఉంటేనే బాగుంటుందని నా అభిప్రాయం, పర్సనల్ అభిప్రాయం. సార్ అందరి ప్రజల మనోభావాలను, అభిప్రాయాలను సేకరించే నిర్ణయం తీసుకుంటారని మేము అనుకుంటున్నాము. రాయచోటి ప్రజలు ఎంతో నమ్మకంతో సార్ మీద, కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో రాయచోటిలో వైసీపీ ప్రభుత్వంలో జిల్లా వచ్చినా కూడా వాళ్ళ సరైన అభివృద్ధి చేయలేదనే కారణంగా రాయచోటిని జిల్లా కేంద్రంగా, రాయచోటిలో తెలుగుదేశం పార్టీని గెలిపించారు. ఖచ్చితంగా సార్ సరైన నిర్ణయం తీసుకుని అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని